హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? మా పిల్లలకైతే క్యాప్సికమ్ కర్రీ అంటే అస్సలే నచ్చదండి. అంతెందుకు చిన్నప్పుడు నేను కూడా అసలు ఇష్టపడకపోయేదాన్ని క్యాప్సికమ్ కర్రీ అంటే. కానీ ఇప్పుడు అలా కాదండోయ్. టేస్టీగా క్యాప్సికమ్ కర్రీ ఎలా చేసేద్దామో చూద్దామా? దానికోసం నేనైతే ఒక పావు కిలో క్యాప్సికమ్, 4 టమాటోలు, ఒక ఉల్లిగడ్డ, 5, 6 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, వాటితో పాటుగా జీలకర్ర, పసుపు, 2 బగారాకులు, 5, 6 మిరియాలు, 2, 3 ఇలాచీలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన బాండీ పెట్టుకొని, బాండీ వేడైందో లేదో చూసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత బగారాకు, మిరియాలు, ఇలాచీలు, వీటితో పాటుగా 1 టీ స్పూన్ జీలకర్రను కూడా నూనెలో వేసి వేయించుకోండి. ఇవి వేగిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, వీటితో పాటుగా కరివేపాకును కూడా వేసి ఆయిల్లో ఒక 2 నిమిషాలు బాగా వేగనివ్వండి. తెలుసు కదా, త్వరగా వేగిపోవాలంటే మన చిట్కా కొద్దిగా సాల్ట్ చల్లుకుంటే సరిపోతుందండి. త్వరగా వేగిపోతాయి. నేనైతే 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ వేసుకొని బాగా ఒకసారి కలిపేసుకోండి. మంచిగా కలిపేసుకొని మూత పెట్టారంటే ఒక 2 నిమిషాలలో మంచిగా వేగిపోతాయండి. చూడండి ఎంత బాగా వేగిపోయాయో, మంచి బ్రౌన్ కలర్కి వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇందులో టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా వేగించుకోండి. అలా అయితేనే కర్రీ ఫ్లేవర్ బాగుంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికాన్ని వేసి మంచిగా కలుపుకోండి ఒకసారి. ఇలా ఒకసారి కర్రీ అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు స్టవ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బాగా వేగనివ్వండి. ఆయిల్ ఎంత బాగా మగ్గితే కర్రీ టేస్ట్ అంత బాగుంటుందండి. చెప్పాను కదా, మా పిల్లలాగే మీ పిల్లలు కూడా వదలకుండా ఇష్టంగా తింటారండి. ఇలా తప్పకుండా ట్రై చేసి పెట్టండి ఒకసారి. ఎంత బాగా వేగిపోయింది క్యాప్సికమ్. ఇలా ఉంటే ఏ కర్రీ అయినా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని అలానే వదిలేయకండి. మధ్య మధ్యలో మూత తీస్తూ ఒకసారి కలుపుతూ ఉండండి. అలా అయితేనే కూర మాడిపోకుండా అడగంటకుండా ఉంటుంది. చూడండి, క్యాప్సికమ్, టమాటో 2 చక్కగా ఉడికిపోయాయండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని దించుకుంటే సరిపోతుందండి. నేను ఇందులో కారపొడి వేయలేదండి, ఎందుకంటే పచ్చిమిర్చి కారంగా ఉన్నాయని చెప్పేసి కారం ఇంకేసుకోలేదండి. సాల్ట్ కూడా నాకు అక్కడికే సరిపోయిందండి, ఎందుకంటే నేను చపాతీలోకి కొద్దిగా ప్రిఫర్ చేసుకుంటా కాబట్టి సాల్ట్ తక్కువ వేసుకున్నాను. మీరు మాత్రం టేస్ట్ చూసుకొని ఉప్పు కారంని అడ్జస్ట్ చేసుకొని తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.